నమ్మకం. ఒకే ఒక నమ్మకం ఒక ప్రాణాన్ని కాపాడగలదు. అదే నమ్మకం ఇంకో ప్రాణాన్ని తీయగలదు. నమ్మకం ఒక్కసారి వెళ్ళిపోతే ఆ దేవుని కూడా నమ్మడం చాలా కష్టం. పైగా ఇలాంటి కలికాలంలో. కేతన్ అగర్వాల్ పూణేకు చెందిన యువ వ్యాపారవేత్త, మంచి కుటుంబం, మంచి కెరీర్, స్థిరమైన భవిష్యత్తు. అతని జీవితంలోకి సియా గోయల్ వచ్చింది. ఇద్దరి కుటుంబాలు అంగీకరించాయి. నిశ్చితార్థం జరిగింది. త్వరలో పెళ్లి జరగాల్సి ఉంది. బయట చూస్తే ఇది ఒక పర్ఫెక్ట్ మ్యాచ్ లా కనిపించింది. కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఇదే సమయంలో కథలో మరో వ్యక్తి ఉన్నాడనే అనుమానం బయటకు వచ్చింది. దర్యాప్తు ప్రకారం సియా మరియు చేతన్ మధ్య సన్నిహిత కమ్యూనికేషన్ ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరిగింది. కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి. పెళ్లి ఏర్పాట్లు కూడా ప్రారంభమయ్యాయి. కానీ బయటికి కనిపిస్తున్న కథ ఒకటైతే లోపల జరుగుతున్నది మరో కథ అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే కారణంగా ఈ కేసు ఒక సాధారణ యాక్సిడెంటల్ కేసు నుంచి హై ప్రొఫైల్ మర్డర్ ఇన్వెస్టిగేషన్ గా మారింది. ఇప్పుడు టైం లైన్ ను చూస్తే మే నెల నుంచి సంఘటనలు వేగంగా మారడం ప్రారంభమయ్యాయి. పోలీసుల ప్రకారం మే 31న మొదటి అనుమానాస్పద ఘటన జరిగింది. అదే కేసులో మొదటి టర్నింగ్ పాయింట్ గా భావిస్తున్నారు. ఈ రోజు ఏమి జరిగింది? ఎందుకు దర్యాప్తు అధికారులు ఆ తేదీని అంత ముఖ్యంగా చూస్తున్నారు? ఇదే ప్రశ్న సమాధానం కోసం ఇన్వెస్టిగేషన్ మరింత లోతుగా వెళ్ళింది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం మే 31న కేతన్ కు సంబంధించిన ఒక ప్లాన్ విఫలమైంది. ఆ తర్వాత జూన్ 4 వచ్చింది. మళ్ళీ ఒక ప్రయత్నం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. కానీ అది కూడా సక్సెస్ కాలేదు. సాధారణంగా ఒకసారి విఫలమైన వ్యక్తి వెనక్కి తగ్గుతాడు. కానీ ఈ కేసులో దర్యాప్తు అధికారులు చెబుతున్నది వేరే కథ. ఒకటి కాదు, రెండు కాదు, పలుమార్లు ప్రయత్నాలు జరిగాయని వారు అనుమానిస్తున్నారు. జూన్ 14వ తేదీ ఇన్వెస్టిగేషన్ లో చాలా కీలకం. ఎందుకంటే దర్యాప్తు ప్రకారంగా ఈ రోజు జరిగిన సంఘటన తరువాత కూడా కేతన్ ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పటికి అతనికి తన చుట్టూ ఏం జరుగుతుందో పూర్తిగా అర్థమైందా లేదా అనే ప్రశ్న ఇప్పటికీ చర్చలో ఉంది. ఇక్కడ ఒక విషయం గమనించాలి. జీవితంలో మనం శత్రువులను చూసి జాగ్రత్త పడతాం. కానీ చాలా సందర్భాల్లో ప్రమాదం మనం నమ్మిన వ్యక్తుల నుంచే వస్తుంది. ఇదే కారణంగా ఈ కేసు దేశవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించింది. జూన్ 18వ తేదీ దగ్గర పడుతుంది. లోహగాడ్ పోర్ట్ ట్రిప్ ప్లాన్ అవుతుంది. బయటికి చూస్తే ఇది ఒక సాధారణ ఔటింగ్, కానీ ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఇదే రోజు మొత్తం కేసు దిశను మార్చింది. కేతన్ కు అది ఒక సాధారణ రోజు, కానీ కొద్ది గంటల్లో అతని పేరు దేశవ్యాప్తంగా వార్తల్లో కనిపించబోతుందని అతనికి తెలియదు. జూన్ 18 ఉదయం కేతన్ లోహగాడ్ పోర్ట్ కి చేరుకున్నాడు. అదే రోజు అక్కడ ఏం జరిగింది? ఎందుకు మొదట యాక్సిడెంట్ అనుకున్న కేసు తర్వాత మర్డర్ ఇన్వెస్టిగేషన్ గా మారింది? అండ్ పోలీసులకి మొదటి పెద్ద క్లూ ఎలా దొరికింది? ఇప్పుడు మనం జూన్ 18కి వెళ్లే ముందు పోలీసులు ఎందుకు ఇది యాక్సిడెంట్ కాదని అనుమానించారో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఈ కథ జూన్ 18న ప్రారంభం కాలేదు. దానికి కొన్ని వారాల ముందే ప్రారంభమైంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం మే 31న మొదటి ప్రయత్నం జరిగింది. ఆ రోజు కేతన్ ఒక నిర్దిష్ట ప్రదేశానికి తీసుకెళ్లే ప్లాన్ ఉన్నట్టు దర్యాప్తులో బయటపడింది. కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆ ప్రయత్నం విఫలమైందని పోలీసులు చెబుతున్నారు. సాధారణంగా కథ ఇక్కడితో ముగించాలి, కానీ ఇన్వెస్టిగేషన్ ప్రకారం ప్లాన్ ఆగలేదు. కొన్ని రోజుల తర్వాత జూన్ 4 వచ్చింది. మరోసారి ప్రయత్నం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కానీ ఈసారి కూడా అనుకున్న ఫలితం రాలేదు. దర్యాప్తు అధికారులు తర్వాత సేకరించిన సమాచారంతో ఇది రెండో విఫల ప్రయత్నంగా కనిపించిందని వార్తలు చెబుతున్నాయి. దీనికి సమాధానం కోసం పోలీసులు కాల్ రికార్డ్స్, చార్ట్స్ హిస్టరీ, లొకేషన్ డేటా అన్నింటినీ పరిశీలించడం ప్రారంభించారు. జూన్ 14 ఈ తేదీ ఈ కేసులో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే దర్యాప్తు ప్రకారం ఆ రోజు కూడా కేతన్ సంబంధించిన ఒక అనుమానాస్పద సంఘటన జరిగింది. కానీ మళ్ళీ అతను ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ సమయంలో కేతన్ కు తన చుట్టూ జరుగుతున్న పరిస్థితుల గురించి ఎంతవరకు తెలుసో తెలీదో ఇంతవరకు క్లారిఫై రాలేదు. ఇక్కడే ఇన్వెస్టిగేషన్ టీం ఒక ముఖ్యమైన అంశాన్ని గుర్తు చేసింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సంఘటన యాదృచ్ఛికం కావచ్చు, రెండు సంఘటనలు అనుమానం కలిగించవచ్చు, కానీ వరుస పలుమార్లు ఒకే వ్యక్తి చుట్టూ ఇలాంటి పరిస్థితులు ఏర్పడితే అది ఇన్వెస్టిగేషన్ దృష్టిని ఆకర్షిస్తుంది అండ్ ఎన్నో డౌట్లను తెప్పిస్తుంది. ఇప్పుడు క్యాలెండర్ జూన్ 18కి చేరింది. ఉదయం లోహగాడ్ పోర్ట్ వాతావరణం సాధారణంగా ఉంది. టూరిస్టులు వస్తున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు. అదే సమయంలో కేతన్ కూడా అక్కడికి చేరుకున్నాడు. ఆ రోజు అతను సాధారణ ఔటింగ్ కి వచ్చానని భావించి ఉండవచ్చు. కానీ ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఆ రోజు అక్కడ మరికొందరు వ్యక్తులు కూడా ఉన్నారు. ఆ తర్వాత జరిగిన సంఘటన మొదట యాక్సిడెంట్ లాగా కనిపించింది. కేతన్ లోయలో పడిపోయాడు. వార్త వేగంగా వ్యాపించింది. మొదట అందరూ దీనిని ఒక దురదృష్టకర ప్రమాదంగా భావించారు. ఎందుకంటే అక్కడి నుంచి చూస్తే అదే కనిపించింది. ఒక ట్రెక్కింగ్ స్పాట్, ఒక ప్రమాదమైన అంచు, ఒక వ్యక్తి కింద పడడం, కేస్ క్లోజ్డ్. కానీ కథ ఇక్కడితో ముగియలేదు. ఎందుకంటే కేతన్ కుటుంబం కొన్ని ప్రశ్నలు అడగడం ప్రారంభించింది. అనుభవం ఉన్న వ్యక్తి నిజంగా ఇంత సులభంగా జారి పడతాడా? ఆ రోజు జరిగిన ప్రతి విషయం నిజంగా చెప్పబడిందా? ఏమైనా దాచబడిందా?
ఈ ప్రశ్నలతో ఇన్వెస్టిగేషన్ మరో దశలోకి ప్రవేశించింది. మొదట పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆ తరువాత కాల్ రికార్డ్ సేకరించారు. ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. అక్కడి నుంచి కేసు డైరెక్షన్ మారడం ప్రారంభమైంది. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ లో బయటపడిన కొన్ని విషయాలు మొదట చెప్పబడిన కథనాలతో సరిపోవడం లేదని అధికారులు గుర్తించారు. ఇప్పుడు ఇది ఒక యాక్సిడెంట్ కేసు అయితే కాదు, ఇది ఒక సస్పెన్స్ డెత్ ఇన్వెస్టిగేషన్. ఇక్కడి నుంచి ప్రతి గంట, ప్రతి కాల్, ప్రతి లొకేషన్ రికార్డ్ కీలక ఆధారంగా మారింది. మరి పోలీసులకు మొదటి పెద్ద బ్రేక్ త్రూ ఎలా దొరికింది? కాల్ రికార్డ్ లో ఏం బయటపడింది? ఎందుకు ఫోన్ యాక్టివిటీ ఈ కేసులో అత్యంత ముఖ్యమైన ఎవిడెన్స్ గా మారింది? మొదట పోలీసులు కాల్ రికార్డ్ పరిశీలించడం ప్రారంభించారు. ఎందుకంటే ప్రతి పెద్ద కేసులో కమ్యూనికేషన్ పార్ట్నర్ చాలా ముఖ్యమైన క్లూ అవుతుంది. ఎవరు ఎవరితో మాట్లాడారు, ఎంతసేపు మాట్లాడారు, ఏ తేదీలు ఎక్కువగా మాట్లాడారో ఇవన్నీ పరిశీలించారు. దర్యాప్తు ప్రకారం సియా గోయల్ మరియు చేతన్ చౌదరి మధ్య పెద్ద సంఖ్యలో కాల్స్ అండ్ మెసేజ్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఇది ఇన్వెస్టిగేషన్ దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే బయటికి కనిపిస్తున్న రిలేషన్షిప్ స్టోరీ కంటే లోపల ఇంకో స్టోరీ నడుస్తోందా అనే అనుమానం పెట్టబడింది. అయితే ఇక్కడితో ఇన్వెస్టిగేషన్ ఆగలేదు. తర్వాత ఫోన్ లొకేషన్ డేటా పరిశీలించారు. జూన్ 18న ఎవరు ఎక్కడ ఉన్నారు, ఎవరి ఫోన్ ఏ టవర్ కి కనెక్ట్ అయ్యింది, ఎంతసేపు యాక్టివ్ గా ఉంది అన్ని చెక్ చేశారు. ఇక్కడే ఒక ముఖ్యమైన అంశం బయటపడింది. దర్యాప్తు ప్రకారం చేతన్ చౌదరి ఫోన్ యాక్టివిటీలో అసాధారణ గ్యాప్ కనిపించింది. సాధారణంగా ప్రతి వ్యక్తి ఫోన్లో రోజంతా ఏదో ఒక నెట్వర్క్ యాక్టివిటీ చూపిస్తుంది. కానీ ఆ రోజు కొన్ని గంటల పాటు యాక్టివిటీ కనిపించకపోవడం ఇన్వెస్టిగేషన్ కి అనుమానం కలిగించింది. ఇప్పుడు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పై వెళ్లారు. ఎందుకంటే టెక్నాలజీ అబద్ధం చెప్పదు. ఒక వ్యక్తి ఏమి చెప్పాడన్నది ఒక విషయం, కానీ కెమెరా ఏం రికార్డ్ చేసిందన్నది మరో విషయం. అందుకే వివిధ ప్రాంతాల సీసీటీవీ ఫుటేజ్ సేకరించారు, వాహనాల మూవ్మెంట్స్ పరిశీలించారు, ప్రయాణ మార్గాలు పరిశీలించారు, టైం లైన్ తయారు చేశారు. ఇక్కడి నుంచి ఒక్కొక్క పజిల్ పీస్ తన స్థానంలో కూర్చోవడం ప్రారంభమైంది. మొదట యాక్సిడెంట్ లాగా కనిపించిన కథ క్రమంగా సస్పెన్స్ స్టోరీగా మారింది. సస్పెన్స్ స్టోరీ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ గా మారింది మరియు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు మర్డర్ యాంగిల్ వైపు వెళ్ళింది. ఇదే ఈ కేసులో బిగ్గెస్ట్ ట్విస్ట్. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ టీం ఒక ప్రశ్నకు సమాధానం వెతుకుతుంది. ఇది నిజంగా యాక్సిడెంట్ అయితే ఎందుకు ఇన్ని కాంట్రాడిక్షన్స్ కనిపిస్తున్నాయి? ఎందుకు స్టేట్మెంట్ అండ్ ఎవిడెన్స్ మధ్య తేడాలు కనిపిస్తున్నాయి? ఎందుకు టైం లైన్ లో గ్యాప్ ఉన్నాయి? ఈ ప్రశ్నలన్నింటినీ సమాధానం వెతుకుతూ పోలీసులు ముందుకు వెళ్లారు. ఆ తర్వాత జరిగిన విచారణలో సంఘటనకు ముందు జరిగిన పలుమార్లు విఫల ప్రయత్నాలపై కూడా దర్యాప్తు సాగింది. మే 31, జూన్ 4, జూన్ 14 తేదీలు మళ్లీ ఇన్వెస్టిగేషన్ లో ప్రాధాన్యం పొందాయి. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ముందు ఒక ప్యాటర్న్ కనిపించడం ప్రారంభమైంది. ఒక సంఘటన, మరో సంఘటన, మళ్ళీ ఇంకో సంఘటన, చివరికి జూన్ 18. ఇది కేవలం ఒక రోజు కథ కాదు, ఇది వారాల పాటు సాగిన సంఘటనల శ్రేణి కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దశకు వచ్చేసరికి కేసు పూర్తిగా మారిపోయింది. అనుమానితుల కదలికలను విశ్లేషించారు. చివరికి కేసులో కీలక వ్యక్తులపై చర్యలు తీసుకున్నారు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, కోర్టు తీర్పు ఇంకా రావాల్సి ఉంది. కానీ ఇన్వెస్టిగేషన్ లో బయట పెట్టిన అంశాలు మాత్రం దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఒక నిశ్చితార్థం, ఒక సంబంధం, ఒక అనుమానాస్పద మరణం అండ్ ఒక కేసు అది మొదట కనిపించిన దానికంటే చాలా క్లిష్టపరంగా మారింది. ఇప్పుడు ప్రశ్న ఒకటే, ఈ కేసు చివరకు కోర్టులో ఎలాంటి మలుపు తిరుగుతుంది? కేతన్ అగర్వాల్ మరణం వెనుక ఉన్న పూర్తి నిజం ఏమిటి? ఈ న్యూస్ ఎప్పుడైతే బయటికి వచ్చిందో ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగే కొద్దీ ఈ కేసు మహారాష్ట్రకే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా న్యూస్ ఛానల్స్, సోషల్ మీడియా, క్రైమ్ డిస్కషన్ ఫార్మర్స్ అన్ని ఈ కేసు గురించే మాట్లాడడం ప్రారంభించాయి. అందుకే ప్రతి ఒక్కరూ వార్తలు వినండి, నిజాలు తెలుసుకోండి, అవగాహన పెంచుకోండి. ముఖ్యంగా జీవితంలో ఎవరిని నమ్ముతారో జాగ్రత్తగా నిర్ణయించుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒకే ఒక లైక్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. సీ యు నెక్స్ట్ వీడియో.